ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చూడండి పక్కన స్క్రీన్ పైన అయితే పెడతాను ఫ్రెండ్స్. ఎవరెవరైతే నాకి పెట్టారు గదా! బ్రదర్ మీతో పోర్టర్‌లో ఎలా డ్యూటీ జేస్తారు? ఎక్స్‌పీరియన్స్ చేయాలనుంది, మాకు చూడాలనుంది అని ఎవరెవరైతే కామెంట్స్ పెట్టారో, ఇంకా ఎవరైనా పెట్టాలనుకుంటే గూడా ఈ వీడియో జూడండి. మీకు క్లారిటీ వస్తుంది. నేనెందుకు ఈ వీడియో చేశాను పర్టిక్యులర్‌గా. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి అనైతే నేను అడగను ఫ్రెండ్స్. ఓకేనా. నేను ఫాలోవర్స్ కోసం నేను ఇన్‌స్టాగ్రామ్ పెట్టలేదు. నా సబ్‌స్క్రైబర్స్‌ని కాంటాక్ట్ అవ్వడానికి కోసమే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అకౌంట్ పెట్టాను. స్క్రీన్ పైనే ఇచ్చాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా గూడా సరే మీరు నాకు మెసేజ్ చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అనేసంటే ఆహ్, కొ కొంతమంది బ్రదర్స్ కామెంట్స్ పెడుతున్నారనమాట. బ్రదర్ మేము మీతో పాటు రావచ్చా? ఒక 2, 3 డేస్ అలా వచ్చి ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చా బ్రదర్? అసలు పోర్టర్‌లో ఎలా ఆర్డర్ చేయాలి? హ్మ్. మాకు ఎక్స్‌పీరియన్స్ చేయాలనుంది బ్రదర్. రావచ్చా? అనైతే అడుగుతున్నారు. ఇంకొంతమందయితే మేము ఒక ట్రక్ కొనుక్కోవాలనుకుంటున్నాం బ్రదర్. తను ర్యాపిడో డ్రైవ్ చేస్తారనుకుంటా ఆ బ్రదరు. ఫస్ట్ తనే అడిగాడు యాక్చువల్లీ ఆ పర్సన్. సో, తను కూడా అడగడం అయితే జరిగింది. నేనైతే తనకి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మెసేజ్ చేసి చెప్పాననమాట. మళ్ళీ అడుగుతున్నారు. సరే ఒక వీడియో చేసి అయితే అప్‌లోడ్ చేసేద్దాం అని చెప్పి అయితే చేస్తున్నా ఫ్రెండ్. తీసుకెళ్ళొచ్చు నేను అదేం ఆహ్, నాకైతే ఏం ప్రాబ్లమ్ లేదు. తీసుకొచ్చి నేనైతే నేర్పించగలను. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంట్రా అంటే, నా మీరు అర్థం చేసుకుంటారో అని అనుకుంటున్నాను నేను. చెప్తాను ప్రాబ్లమ్ ఏంట్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకొచ్చేసి ఆన్‌లైన్ డెలివరీస్ ఎలా ఉంటాయంటే, లోడింగ్, అన్‌లోడింగ్ అంతా కస్టమర్ వాళ్ళే చేసుకోవాలనమాట. సో, మనం ఓన్లీ ట్రక్ డ్రైవ్ చేసి, పికప్ చేసుకొని ఐటెమ్స్‌ని వాటెవర్ ఐటెమ్స్ మెటీరియల్ ఏదైనా కానీ పికప్ చేసుకొని, వాళ్ళు మనకైతే ఒక డ్రాప్ లొకేషన్ అయితే యేసింటారనమాట. సో, మనం అక్కడ తీసుకెళ్ళి డ్రాప్ చేసేయాలి అంతే. ఇంకా లోడ్ వాళ్ళే ఏస్తారు. అన్‌లోడింగ్ వాళ్ళే వేస్తారు. సో, ఇన్ కేస్ ఏమైనా వాళ్ళకి సపోర్ట్ కావాలి అని అన్నప్పుడు కొన్ని కస్టమర్స్ మాత్రము లైక్ వాళ్ళొక్కరే ఉంటారు. ఐటెమ్స్ ఎక్కువుంటది. సో, అలాంటప్పుడు ఏమైతే ఏ డ్రైవర్ అయినా సపోర్ట్ చేస్తారు. అలా అని చెప్పి అందరికీ చెయ్యను నేను. యాక్చువల్లీ వాళ్ళ బిహేవియర్ బట్టి నేను చేస్తాను. వాళ్ళు ఎట్లా మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడే వే ఆఫ్ టాకింగు. సో, ఇది చూసి అయితే నేనైతే సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో, ఇది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంట్రా అంటే కొంతమంది కస్టమర్‌లొచ్చేసి లైక్ ఏదైనా ఇల్లు షిఫ్ట్ చేసుంటారు వాళ్ళు. కొత్తగా ఇల్లు. కొన్ని ఐటెమ్స్ అయితే వదిలేసి పెట్టేసుంటారు. ఇలాంటప్పుడు ఏమైతుందంటే మనకి కస్టమర్స్ కూడా మనతో పాటే బండిలో వస్తారనమాట. మనతోనే బండిలో వచ్చేటప్పుడు ఏమైతదంటే, ఇప్పుడు మీరెవరైతే నాతో వస్తారు గదా! కూర్చోవడానికి ఇక్కడ ప్లేస్ లేదు యాక్చువల్లీ బండిలో. ఒకే పర్సన్ కూర్చోనీకైతది. ఒకటి డ్రైవర్ ప్లస్ ఇంకొకరు ఎవరన్నా ఒక పర్సన్ కూర్చోవచ్చు. నేను మీకు చూడండి చూపిస్తాను ఇప్పుడు సీటు ఎంతుంటది, అసలు డాష్‌బోర్డ్ సైజ్ ఎంతుంటది, నేను తోలుతున్న వెహికల్ అని జెప్పేసి. చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఉంది స్పేస్ అయితే. సో, అస్సలు 2 పర్సన్స్ అయితే సిట్టింగ్ కూర్చోవడానికైతే అవ్వదు. సీట్ పక్కనే ఉంటది గేర్ బాక్స్ కూడా. 1 పర్సన్ సో, అలాంటప్పుడు ఏమైతదంటే కస్టమర్‌ని రాకండి అని చెప్పడానికి లేదు. ఇంకా నాతో ఉన్న పర్సన్‌కి ట్రైనింగ్ ఇస్తున్నా గదా! వీళ్ళని వదులుకునేకి లేదు. సో, థింక్ చేయండి మీరు. ప్రాబ్లమ్ అయితే ఇదే. అదొక్కటి. ఇంకొన్ని ఆర్డర్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకొన్ని ఆర్డర్స్ ఏంటంటే ప్యాకేజ్‌లో తీసుకుంటారు ఆర్డర్స్. అదెట్లా ఉంటదంటే లైక్ 4 అవర్స్ 30 కిలోమీటర్స్ ఇలా అయితే వాళ్ళు ఆర్డర్ అయితే బుక్ చేస్తారనమాట. ఇలాంటప్పుడు ఏమైతుందంటే ఈ ప్యాకేజ్ అవర్స్ అనేది ఎక్కువ మంది ఎవరు చేస్తారంటే ఈ షాప్స్ ఉంటాయి కదా! లైక్ చికెన్ షాపు లేదంటే ఏదైనా కుకీస్ లైక్ బేకరీ ఐటెమ్స్ తయారు చేస్తుంటారు కదా! గోడౌన్ లైక్ ఫ్యాక్టరీ అనుకోండి. ఇలాంటి పర్సన్స్ ఎవరైతే మెటీరియల్ సప్లైమెంట్ ఉంటది కదా! అది ఏదైనా గానీ సప్లై చేస్తుంటారు చిన్న చిన్న షాపులకి. వాళ్ళ ఫ్యాక్టరీల నుంచి గానీ, గోడౌన్ నుంచి గానీ ఒక ఐటెమ్స్ తయారు చేసే దగ్గర నుంచి మల్టిపుల్ షాప్స్‌కైతే వాళ్ళు ఇవ్వాలనమాట. సో, ఇలాంటి వాళ్ళు మనకేంటంటే ప్యాకేజెస్ బుక్ చేసేస్తారు వాళ్ళు. మనం 4 అవర్స్ వాళ్ళతోనే ఉండాలి. 30 కిలోమీటర్స్ అయితే యాక్చువల్లీ నేను ఒక ఫస్ట్ వీడియోనే ఈ ప్యాకేజ్‌దే అప్‌లోడ్ చేశాను ఫ్రెండ్స్. దయచేసి మీరు ఆ వీడియో చూడకుంటే ఒకసారి చూడండి. ప్యాకేజ్ ఆర్డర్స్‌లో ఏమైతదంటే ఖచ్చితంగా ఆ ఆర్డర్ అయ్యే వరకు ఆ పర్సన్ మనతోనే ఉంటాడు. ఎందుకంటే ఐటెమ్స్ వాళ్ళే డెలివరీ ఇవ్వాలి కాబట్టి షాప్స్‌కి. సో, ఇది మెయిన్ రీజన్
మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. లేకుంటే నాకు తెలిసింది వేరే వాళ్ళకి నేర్పించాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అరే మనకు తెలిసింది ఇంకొకరికి నేర్పిస్తున్నాము అనే హ్యాపీ అయితే నాకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో అది ఒక్క రీజన్ తప్ప నేను నేర్పించకూడదు, నాతో ఎవరిని తీసుకెళ్ళకూడదు అనే ఉద్దేశం అయితే లేదు ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి, ఇదే మెయిన్ రీజన్. సో నేను ఇక్కడ కస్టమర్ని వదులుకోలేను, మిమ్మల్ని వదులుకోలేను. నన్ను అర్థం చేసుకుంటారా అనేసి అయితే అనుకుంటున్నాను. మనకి ఏదైనా ఒక ఆర్డర్ వచ్చిందంటే మనం రిజెక్ట్ చేయడానికి అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాతో ఉన్నారు, ప్యాకేజ్ ఆర్డర్ వచ్చింది 4 hours 30 kilometers. అప్పుడు ఖచ్చితంగా కస్టమర్ బండిలో వస్తాడు. బండిలో కూర్చోవడానికి ఒక్కటే పర్సన్, డ్రైవర్ వదిలేసి ఇంకొక పర్సనే కంఫర్టబుల్గా కూర్చునేకైతే అవుతుంది. సీట్ వచ్చేసి చిన్నదనమాట, ఎందుకంటే మనది వచ్చేసి మినీ ట్రక్ కదా. సో ఇదే ఫ్రెండ్స్ మెయిన్ రీజన్. అందుకే నేను ఎవరిని తీసుకెళ్ళట్లేదు యాక్చువల్లీ. మా ఫ్రెండ్ కూడా వస్తా అంటుంటాడు ఎప్పుడు, అరే నేను వస్తాను రా, నీకేమైనా హెల్ప్ కావాలంటే చేస్తాను, చూస్తాను అని చెప్పి. తనను కూడా నేను తీసుకెళ్ళట్లేదు. వాడికి నేను నైట్ టైంలో అయితే వాడికి ఫ్రీ ఉన్న టైంలో, లైక్ ఈరోజు ఏమైనా నేను వర్క్ పోలేదనుకోండి, అలాంటి టైంలో అయితే వాడికి అయితే నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, ఎట్లా తోలాలి ఏంటి అని చెప్పి. ఇది ఫ్రెండ్స్ మేజర్ ప్రాబ్లం అయితే ఇదే ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి. నాకు నేర్పించాలని ఉంది, అరే మన సబ్స్క్రైబర్స్ని మన పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి నేర్పిస్తే చాలా అంత ఎలా ఉంటుంది, మీరే థింక్ చేయండి ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ ఫీల్. నాకు ఉంది ఫ్రెండ్స్ నిజంగా చేయాలని, కానీ ఖచ్చితంగా చేస్తాను, ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా చేస్తాను. అలా చేసే రోజు అట్లా చేయాలంటే నేనేం చేయాలంటే, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది పోర్టర్లో ఎలా చేస్తారు అనేసి అయితే అది చూడాలి, మేము ఎక్స్పీరియన్స్ చూడాలి అని అయితే అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా నేను ఆర్డర్స్ అయితే రిజెక్ట్ చేయాల్సే వస్తుంది. అవర్లీ ప్యాకేజ్ ఏమన్నా ఆర్డర్స్ వస్తే నేను రిజెక్ట్ చేయాలి తప్పదు, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. సబ్స్క్రైబర్స్ని వదులుకోను, ఖచ్చితంగా చేస్తాను ఏదో ఒక రోజు. చేసే ముందు అయితే నేను ఒక పోస్ట్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు రావచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు రిజెక్ట్ చేసేకి రెడీ లేదు అని అంటే యాక్చువల్లీ నేను రీసెంట్గానే కొనుక్కున్నాను కదా బండి. సో స్టార్టింగ్లోనే మనం ఆర్డర్స్ రిజెక్ట్ చేసిపోతే మన పైన ఒక బ్యాడ్ ఇది క్రియేట్ అవుతుంది అనమాట. సో అర్థం చేసుకొని నేను ఎందుకు చెప్తున్నాను, నాకైతే చాలా బాగా ఆర్డర్స్ వస్తున్నాయి, బాగానే ఎర్న్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను బండి తోలుకుంటూ వీడియోస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. బట్ నాకు ఈ మొబైల్ స్టాండ్ ఏదైతే ఉందో, ఈ మొబైల్ స్టాండు లైక్ షేక్ అవుతుంది అనమాట. వేరే నేను బుక్ చేశాను, అది ఇంకా రాలేదు. ఆ స్టాండ్ వస్తే చూద్దాం. దాంట్లో వీలైతే నేనైతే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీకైతే మాట్లాడుకుని అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను. ఆల్రెడీ చెప్పాను, ఒక పర్సన్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అయితే చెప్పాను. సో ఇది మేజర్ ప్రాబ్లం అయితే ఇది ఫ్రెండ్స్. సో దయచేసి మొక్కి మరీ అడుగుతున్నా, మీకు మొక్కుతో అయితే చెప్తున్నా, రిక్వెస్ట్ అనుకోండి. సో ఇదే ఇష్యూ వచ్చేసి, నేను ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోలేను, కస్టమర్ని వదులుకోలేను, అలాంటి సిచ్యువేషన్ ఇది. సో అర్థం చేసుకుంటున్నారని అయితే అనుకుంటున్నాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం అయితే నేను తీసి పోస్ట్ అయితే చేస్తుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయచ్చు మీరు. నేను ఖచ్చితంగా దాని గురించి అయితే వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. నేను ప్రామిస్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఇన్స్టా ఐడి పెట్టాను కదా స్క్రీన్ పైన, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే, ఏం ఈ ట్రక్ దీంట్లో మీకు ఎర్నింగ్ ఎలా చేయాలి, ఏ యాప్లో ఎలా జాయిన్ కావాలి, ఏదైనా టిప్స్ కావాలా, ఇలాంటి వాటి ఎలాంటిదైనా సరే నేనైతే మీకు సపోర్ట్ చేస్తాను, హెల్ప్ చేస్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎలాంటి ప్లేసెస్లో వెళ్తే ఆర్డర్స్ వస్తాయి అన్నీ చెప్తాను. యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసి అయితే వీడియోస్ కూడా పెట్టాను మన ఛానల్లో. మీరు కావాలంటే వీడియోస్ చూడండి, యూజ్ అవుతుంది. తర్వాత ఇంకో రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏదైనా నేను రిప్లై ఇవ్వడానికి లేట్ అయితే దయచేసి క్షమించండి. డ్రైవింగ్లో ఉంటాను, డ్రైవింగ్లో ఉన్నప్పుడు రిప్లై అయితే అస్సలు ఇవ్వలేను ఫ్రెండ్స్. ఓకేనా, టైమింగ్స్ ఉంటుంది, కొన్ని అర్జెంట్ డెలివరీస్ ఉంటాయి, ఎమర్జెన్సీ తీసుకెళ్ళాలి, అర్జెంట్ పెడుతుంటారు. అలాంటప్పుడు నేను ఇవ్వలేను రిప్లై, కానీ ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.